హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? మనం సాయంత్రం పూట జరిగిన మన అయ్యప్ప స్వామి పడి పూజ చూసారా? ఎంత కన్నుల పండుగగా జరుగుతుందో. మన అయ్యప్ప స్వామి భక్తులందరూ చక్కగా ఆ మెట్లు, అయ్యప్ప స్వామి యొక్క మెట్లెక్కి చక్కగా అయ్యప్ప స్వామిని చేరుకోవడం కోసం ఈ పూజ చేస్తున్నారు. చూడండి, మన అయ్యప్ప స్వామి పూజ తెలుసు కదా, అందరూ మాల వేసుకుంటారు 40 రోజులు. అలా చక్కగా అందరూ కలిసి అక్కడ పడి పూజ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు పాటలు పాడుకుంటూ అయ్యప్ప స్వామి డ్యాన్స్ వేస్తూ భక్తులందరూ తన్మయత్వంతో అయ్యప్ప స్వామి పాటలు పాడుకుంటూ చక్కగా పూజ చేసుకుంటున్నారు. పూలతో అయ్యప్ప స్వాములను ఎలా అభినందిస్తున్నారో చూసారా? చక్కగా అభినందిస్తున్నారు. పక్కన వాళ్ళు పాటలతో డ్యాన్సులతో చక్కగా అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. చూడండి ఎంత బాగా అక్కడ అయ్యప్ప స్వామిని ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారు కదా. 18 మెట్లు చక్కగా దీపాలు వెలిగించి మధ్యలో కర్పూరం కూడా పెట్టారు. కర్పూరం కూడా వెలిగిస్తారు. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా స్వామివారికి ఆ కర్పూర దీపం వెలిగిస్తారనమాట. తెలుసు కదా, మన అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే అందులో మొత్తం చక్కగా ఉదయాన్నే లేచి వాళ్ళంతా దీక్ష చేస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు 40 రోజులు చెప్పులు లేకుండా నడుస్తారు. అంటే మొత్తం సాత్వికమైన ఆహారం, అంటే ఎలాంటి పులుపు అలాంటివి లేకుండా చక్కగా చేస్తారనమాట. చూసారా భక్తులందరూ ఎంత పారవస్యంగా అయ్యప్ప స్వామి తన్మయత్వంలో చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి చక్కగా స్వామివారిని కొలుస్తున్నారు. చూడండి, పూలతో వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. ఇంకా మంచిగా డ్యాన్స్ చేయడానికి వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నారు అన్నమాట. స్వామివారికి చూడండి ప్రసాదము, పడి పూజ చేసే వాళ్ళు అలా తల మీద పెట్టుకొని ప్రసాదము స్వామివారికి తీసుకొని వస్తారు. చూడండి, అలా తీసుకొచ్చిన తర్వాత ఇలా అందరూ కలిసి కర్పూర దీపాన్ని వెలిగిస్తున్నారనమాట. అక్కడ అందరికీ అవకాశం రాదు కాబట్టి కర్పూర దీపము వెలిగించడానికి 18 మెట్ల మీద మరి వచ్చిన స్వాములందరికీ ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఇవ్వడం కోసము చూడండి, ఇప్పుడు మన కోటి దీపోత్సవం చేస్తున్నాం కదా, అలా ప్రతి ఒక్కరు అరటి దొప్పల్లో కర్పూరం పెట్టుకొని చక్కగా అదే టైంలో అక్కడ మెట్ల మీద స్వామివారి కర్పూరం వెలిగిస్తారు కదా, అలా వెలిగించడంతో వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉన్న అరటి దొప్పల్లో ప్రతి ఒక్కరికి అరటి దొప్పల్లో కర్పూరం పెట్టి ఇస్తారనమాట. వీళ్ళ దగ్గర ఉన్న కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఇవ్వబడుతుంది. ఇదే అయ్యప్ప స్వామి యొక్క మహత్యం. ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలో చిన్న పెద్ద తేడా అని ఏమి ఉండదు. అందరూ అయ్యప్ప స్వామి భక్తులే. ప్రతి ఒక్కరూ మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి. ఈ పూజ యొక్క మహత్యం ఇదే. ప్రతి ఒక్కరూ మాల వేసుకున్న ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామిగానే కనబడతారు ప్రతి ఒక్కరికి. అదే అయ్యప్ప స్వామి యొక్క పూజ మహత్యం. చూసారు కదా, చాలా గొప్పగా జరుగుతుంది. ఎక్కడైనా అన్ని పూజల కంటే మన అయ్యప్ప స్వామి యొక్క ఈ పడి పూజ కానీ ఏ పూజ చేసిన అయ్యప్ప స్వామికి చాలా గొప్పగా, అంటే చాలా మనస్ఫూర్తిగా, అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసి ఇక్కడ పూజ చేస్తారు. చూసారా, ప్రతి ఒక్కరికి పూలు చక్కగా చల్లుతున్నారు. స్వాములందరూ చక్కగా కూర్చొని ఆ అయ్యప్ప స్వామి యొక్క పడి పూజ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకిస్తున్నారు. ముందు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగిన తర్వాత మన ఈ పడి పూజలో ఉన్న ఏముంది అక్కడ కర్పూరాన్ని, అన్ని మెట్ల మీద ఉన్న కర్పూరాన్ని వెలిగిస్తారన్నమాట. వెలిగించి తర్వాత అందరికీ స్వామివారి ప్రసాదాన్ని పెడతారు. ఈ అయ్యప్ప స్వామి పడి పూజ కానీ ఏ పూజ అయినా ఇక్కడ మెయిన్ మంచిగా మంచి పాటలు పాడి చక్కగా భక్తులందరూ అయ్యప్ప స్వామి భక్తులందరూ స్వామివారిని మెప్పిస్తారనమాట. స్వామి పడి దగ్గర పక్కన
స్వామి పడవేగా ఉండాలని చాలా కన్నుల్లో పండుతా ఉంటుంది. స్వామి పడితేకి దాని తప్ప ఎవరు నుంచో కూర్చోవాలి మామూలు స్వామి కూర్చోవాలి ఓం స్వామి ఎంత అందంగా గొప్పగా వెలుగుతుందో, దాంతోపాటు ఇక్కడ భక్తులు కూడా చక్కగా కర్పూరాన్ని అదిగోండి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇలా రౌండ్గా హారతి తిప్పుతున్నారు. చూసారా? అందరూ నుంచొని ఇప్పుడు చక్కగా స్వామివారికి హారతి తిప్పుతారనమాట. చాలా కన్నుల పండుగగా ఉంటుంది. చూసేవాళ్ళకి చూసినంతసేపు ఎంత టైం అయినా కూడా ఆ ట్రాన్స్లో అలాగే ఉంటారనమాట భక్తులందరూ. ఈ పూజ ఎప్పుడైనా లేట్ అవుతుంది కదా, అయినా కూడా లేట్ అయిందని అనిపించకుండా ఆ భక్తులందరూ అలా అయ్యప్ప స్వామి ట్రాన్స్లో ఉండి వాళ్ళకి ఎన్నింటికి ఫుడ్ పెట్టినా కూడా చక్కగా ఆ టైంలోనే తినేసి చక్కగా వెళ్తారనమాట. ఈ పూజ యొక్క మహత్యమే అది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. చూడండి, అందరూ నుంచొని స్వామివారికి అలా ఒక్కొక్కళ్ళు 2 చేతులతో కూడా హారతి ఇస్తున్నారు. చూడండి, ఇలా స్వామివారికి హారతి చాలా బాగుంటుంది కదా. మీ అందరికి కూడా ఇష్టమా ఇలా హారతి ఇవ్వడం? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఈ పడి పూజ మహోత్సవాన్ని చూసేయండి. చాలా కన్నుల పండుగగా జరుగుతుంది కదా. చూడండి ఎంత బాగా జరుగుతుందో. భక్తులందరూ చూడండి తన్మయత్వంతో ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క స్వామి అయ్యప్ప స్వామి. ఎంత బాగా ఆ తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా మన అయ్యప్ప స్వామి యొక్క మహోత్సవాన్ని, అదేనండి ఆయన యొక్క గొప్పతనాన్ని అలా చాటుకుంటూ ఉంటారనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. ప్రతి ఒక్కరూ అక్కడ ఆ మాల వేసుకున్న టైంలో ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి అంట. ఆ దీక్ష అలా ఉంటుంది. మరి మీ అందరికి కూడా ఇలాంటి అయ్యప్ప స్వామి దీక్షలు అంటే ఇష్టమా? ఇలాంటి పడి పూజ అంటే ఇష్టమా? ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు